తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో జిల్లా పోలీసుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు స్పష్టం చేశారు. పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకోవడంలో, నేరాల నియంత్రణలో జిల్లా పోలీసులు ముందంజలో ఉన్నారని తెలిపారు. కొత్తగూడెం ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన 2025 సంవత్సరంకు గాను వార్షిక నివేదిక సమావేశంలో గత ఏడాది నేర పరిస్థితులు, పోలీసు శాఖ సాధించిన ఫలితాలు, రాబోయే ఏడాదిలో చేపట్టబోయే కార్యాచరణపై జిల్లా ఎస్పీ విస్తృతంగా వివరించారు. ఆ సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన వార్షిక నివేదిక 2025 సమావేశం జరిగింది. ముందుగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు వార్షిక నివేదిక బుక్లెట్ను అధికారికంగా ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది జిల్లా నేర గణాంకాలను వెల్లడించారు. ఎస్పీ రోహిత్ రాజు తెలిపిన వివరాల ప్రకారం గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో మొత్తం నేరాల శాతం 9.65% పెరిగిందని తెలిపారు. గత సంవత్సరం జిల్లాలో 5636 కేసులు నమోదు కాగా, ప్రస్తుత సంవత్సరం 2025లో 6180 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఈ ఏడాది జిల్లాలో దారిదోపిడీ 1 కేసు, దోపిడీలు 5 కేసులు, చోరీలు 307 కేసులు నమోదయ్యాయని తెలిపారు. అలాగే హత్యలు 23 కేసులు, మహిళలకు సంబంధించిన కేసులు 83 నమోదయ్యాయని ఎస్పీ వివరించారు. అయితే వరకట్న మరణాలు, డొమెస్టిక్ నేరాలు గతంతో పోలిస్తే తగ్గుముఖం పట్టినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విషయానికొస్తే గత ఏడాది 102 కేసులు ఉండగా ఈ ఏడాది 122 కేసులు నమోదయ్యాయని చెప్పారు. పోక్సో కేసులు గత ఏడాది 105, ఈ ఏడాది 128 కేసులు నమోదు కావడం జరిగిందని వెల్లడించారు. మహిళలపై నేరాల అంశంపై గత ఏడాది 420 కేసులు నమోదు కాగా, ప్రస్తుత ఏడాది 384 కేసులు మాత్రమే నమోదయ్యాయని తెలిపారు. దీంతో మహిళలపై నేరాలు 8.57% తగ్గుముఖం పట్టినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు స్పష్టం చేశారు. జిల్లా పరిధిలో మత్తు పదార్థాల నిర్మూలనపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ ఏడాది మొత్తం 80 గంజాయి కేసులు నమోదు చేసి 221 మందిని అరెస్టు చేయగా 5707 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 28,54 లక్షల రూపాయలు కాగా, ఇందులో 22 కోట్ల రూపాయల విలువైన గంజాయిని దహనం చేసినట్లు వెల్లడించారు. చోరీలకు సంబంధించి 307 కేసుల్లో 3,75,10,00,000 రూపాయల సొత్తు నష్టం జరిగినట్లు తెలిపారు. అయితే 141 కేసుల్లో 1,21,99,000 రూపాయల సొత్తును రికవరీ చేయడంలో జిల్లా సీసీఎస్ పోలీసుల పాత్ర కీలకమని ఎస్పీ ప్రశంసించారు. ఈ ఏడాది జిల్లాలో మొత్తం 1,824 కేసులు పరిష్కారమయ్యాయని, వీటిలో 7గురికి జీవిత ఖైదు, 2కి 20 ఏళ్ల జైలు శిక్ష, 5గురికి 10 ఏళ్ల శిక్షలు, 3గురికి 7 ఏళ్ల శిక్షలు ఖరారైనట్లు తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా ఈ ఏడాది మొత్తం 20,595 కేసులు పరిష్కారమయ్యాయని వెల్లడించారు. ఇక ట్రాఫిక్, సైబర్ నేరాల విషయానికొస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 15,347, సైబర్ క్రైమ్ కేసులు 196 నమోదయ్యాయని తెలిపారు. రాబోయే నూతన సంవత్సరంలో ప్రజల సహకారంతో, అన్ని శాఖల సమన్వయంతో నేరాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు స్పష్టం చేశారు. ప్రత్యేకంగా చిన్నపిల్లలపై లైంగిక నేరాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, గంజాయి అక్రమ రవాణా, సరఫరాపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యమని ఎస్పీ మరోసారి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఇల్లందు, కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు డీఎస్పీలు, డీసీఆర్బీ, ఎస్బీ అధికారులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఆధ్యాత్మిక భక్తి సమాచారం అప్డేట్స్ కొనసాగుతాయి. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్, ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మరిచిపోవద్దు.